మనిషికి కలిగేటటువంటి మానసికమైనటువంటి రుగ్మతలకు కానీ బలహీనతలకు కానీ ప్రధానమైనటువంటి కారక గ్రహం చంద్రుడే. రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనసుకు బుద్ధికి కారకుడు. ఆత్మ స్థిరమైనటువంటిది, మనసు చంచలమైనటువంటిది. ఈ మనసు మనిషికి సంబంధించి చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది. మనిషి జీవితంలో చాలా భాగం ఏదో ఒక సందర్భంలో మానసికమైనటువంటి సమస్యలకి బాధలకి లోను కాకుండా ఉండడు. ఈ సమస్యలకి సంబంధించి కొంతమంది పట్టించుకునేవాళ్ళు ఉంటారు, కొంతమంది పట్టించుకోకుండా వదిలేసేవాళ్ళు ఉంటారు. రెండు రకాలు మనలోనే ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి అధికంగా ఆలోచించడం, ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా సులభంగా వదిలేస్తూ ఉండడం, ఈ రెండు లక్షణాలు కూడా రెండింటికి కూడా మధ్యస్థంగా కొంతమంది పట్టుబిడుపులతోటి ఉండేటువంటి వాళ్ళ అదృష్టవంతులు. ఇలా అన్ని రకాలు మనం వచ్చినే ఉంటాయి. అసలు వీటికి కారణం ఏమిటి? జాతచక్రానికి సంబంధించి ఈ ఏ గ్రహాలు, ఏ స్థానాలు వీటి కారకత్వం కలిగి ఉన్నాయి? రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనసుకి కారకుడు. రవి స్థిరత్వం, ఆత్మ స్థిరమైనటువంటిది, మనసు బుద్ధి చంచలమైనటువంటివి. ఇక్కడ రవి ఆత్మపరముగా రవిని పరిశీలించాలి, బుద్ధిపరముగా చంద్రుని పరిశీలించాలి. అంచేత మానసిక రుగ్మతలకు సంబంధించినటువంటిది ప్రధానంగా గ్రహించవలసినటువంటిది చంద్రుడే. ఇంక తర్వాత మనసుకు సంబంధించినటువంటి కారకత్వాలు చెప్పేటటువంటివి జాతక చక్రంలో ఉండేటువంటి 12 స్థానాల్లో మొత్తం 3. దాంట్లో మొదటిది తృతీయం, చిత్తభ్రమ. ఇది చిత్తభ్రమ అనేటటువంటిది మానసికమైనటువంటి ఆలోచనల యొక్క చంచలత్వాన్ని తెలియజేసేటువంటిది. ఒక రకంగా ఒకసారి ఒక రకంగా, మరోసారి మరో రకంగా ఈ భ్రమపడుతుండడం. ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ అభిప్రాయం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉండడానికి కారణం కూడా ఇదే. తనకు కలిగినటువంటి కష్టానికి కానీ సుఖానికి కానీ అన్ని విధమైనటువంటి ఆలోచనల తీరికి భ్రమ, అది తృతీయాన్ని బట్టి చెప్పాలి. ఇది దుష్టగ్రహ ప్రభావం తృతీయ స్థానం మీద ఉన్నప్పుడు దీని యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ చంచలత్వము, దాని బాధ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత పంచమం, మనసు వివేకం. దీని కూడా కారకత్వం పంచమానికే. అంచేత ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచన తీరు విధమైనప్పుడు వీటికి ఆ సమస్యల నుంచి పరిష్కారాన్ని తెలియజెప్పేటువంటిది పంచమం యొక్క బలాన్ని నుంచి చెప్పాలి. పంచమం వివేకమునకు సంకేతం, మనసుకు సంబంధించినటువంటి వివేకానికి. అంటే సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడం, సరి అయినటువంటి మార్గంలో ఆలోచన చేయడం, ఇది వివేకం. ఆలోచన, తెలివితేటలు ఇవన్నీ కూడా అంటే కష్టం పడేటటువంటి బాధల నుంచి దాన్ని సహనముతో భరిస్తూ వివేకముతో ఆలోచించి వాటి పరిష్కార మార్గాన్ని వెతుక్కోవడం అనేటువంటిది పంచమం నుంచి చూసి చెప్పాలి. ఆ తర్వాత షష్టము, చిత్తక్లేశము, ఉన్మాదము. ఈ వివేకము తోచనప్పుడు అంటే పంచమ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు, షష్టము బలముగా ఉన్నప్పుడు, చిత్తక్లేశము, ఉన్మాదము, మానసికమైనటువంటి బాధ మరింత విపరీతమైన తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో విధమైనటువంటి ఉన్మాద అవస్థకి, పిచ్చితనానికి వెళ్ళిపోతూ ఉండడం. అంటే మనసు పూర్తిగా తన యొక్క కంట్రోల్ తప్పడం, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తనకే తెలియకపోవడం. ఇవి జాతక చక్రాన్ని అనుసరించి మనసుకు సంబంధించినటువంటి స్థానములు తృతీయము, పంచమము, షష్టమము. గ్రహమునకు సంబంధించినటువంటిది ప్రధానముగా చంద్రుడు. అంతేకాకుండా కుజుడికి కూడా ఆ లక్షణం కొంతవరకు ఉంటుంది. చిత్త చాంచల్యమునకు సంబంధించి మానసికమైనటువంటి దృఢత్వం ఏదైతే ఉందో అది కుజుడు బలముగా ఉన్నప్పుడు, శుభస్థితిలో ఉన్నప్పుడు మానసిక దృఢత్వం కలుగుతుంది. అంటే కష్టాలు తట్టుకునేటటువంటి శక్తి. కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు చిత్త చాంచల్యం ఏర్పడుతుంది. ఒకసారి ఒక రకంగా, ఒకసారి మరో రకంగా ఆలోచించడం అనేటటువంటిది. ఇది చేత జాతక చక్రంలో ఉండేటటువంటి చంద్రుడి యొక్క, కుజుడి యొక్క ఈ స్థితిని పరిశీలించాలి. అవి మొదట ఎంత బలంగా ఉన్నాయి అనేటువంటిది ముఖ్యం. అంటే ఎన్ని భాగములు భుక్తమయ్యాయి. ఇక్కడ మళ్ళీ బలమైనటువంటి గ్రహం శుభం చేస్తుంది అనుకోవడం పొరపాటు. ఈ బలమైనటువంటి గ్రహం శుభమా అశుభమా అన్నది. చంద్రుడి కనుక పాపగ్రహమే బలముగా ఉన్నట్టయితే ఈ లక్షణాలు మానసికమైనటువంటి బుద్ధి వక్రత్వం, మానసిక వక్రత్వం, ఈ చంచలత్వం ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అలాగే కుజుడికి సంబంధించినటువంటి చిత్తచాంచల్యం, కుజుడి కనుక బలంగా ఉండి పాపస్థితిలో ఉన్నట్టయితే అప్పుడు ఈ చిత్తచాంచల్యం అధికంగా ఉంటుంది. అంటే దీన్ని గమనించాలి. బలముగా ఉండడం ఒక లక్షణము, అది కాకుండా ఆ గ్రహము అది శుభగ్రహమా అశుభగ్రహమా ఇది ఎలా నిర్ణయిస్తాం?
కుజుడిని అనేటైతే నైసర్గిక పాపి కనుక అక్కడ కేంద్రాధిపత్యం పట్టిందా కోణాధిపత్యం పట్టిందా అన్న విషయం చూసుకుంటాం. ఈ ఈ కుజుడికి దృష్టి ఉంది. అది చతుర్థ దృష్టి, సప్తమ దృష్టి, తర్వాత అష్టమ దృష్టి. సప్తమ దృష్టి కంటే చతుర్థము, దాని నుంచి అష్టమము కూడా బలమైనటువంటివి. కుజుడి యొక్క దృష్టి కూడా ఈ తృతీయం మీద, పంచమం మీద, షష్టమం మీద పడ్డం అనేటువంటి దాని మీద ఆధారపడి ఈ మానసిక చంచలత్వం ఆధారపడి ఉంటుంది. అది దీన్ని గమనించాలి. అంచేత కుజుడు నైసర్గిక శుభ, నైసర్గిక పాప అనేటువంటిది. ఇక్కడ నైసర్గిక శుభత్వము ఇక్కడ నైసర్గిక పాపి కుజుడు ఇతడు కనుక కేంద్రాధిపత్యము పట్టి ఉన్నట్టయితే ఈ కేంద్రాధిపత్యము నైసర్గిక పాపికి శుభత్వం కనుక ఆ కుజుడు శుభుడయ్యి అతడు ఉండేటువంటి స్థానాన్ని అనుసరించి శుభ ఫలితాలను అందిస్తాడు. కుజుడు కనుక బలంగా ఉండి నైసర్గిక పాపి కనుక ఇతడి కనుక కేంద్రాధిపత్యం పట్టి ఉన్నట్టయితే ఈ అటువంటి కుజుడు యొక్క దృష్టి తృతీయం మీద, పంచమం మీద, షష్టమం మీద పడి ఉన్నట్టయితే దీని యొక్క స్థితి చాలా వరకు కూడా శుభముగా మారుతుంది. ఆ తర్వాత చంద్రుడికి సంబంధించి ఈ చంద్రుడిని తిథి ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి. అంచేత అమావాస్య ఇటు 5 రోజులు అటు 5 రోజులు కనుక మనిషి పుట్టి ఉన్నట్టయితే చంద్రుడు ఖచ్చితంగా బలహీనుడు మొదట. అతను పాపగ్రహము. నిజానికి చంద్రుడు నైసర్గిక శుభుడే అయినా ఇక్కడ నైసర్గిక పాపిగా పరిగణించాలి. ఆ తర్వాత ఈ చంద్రుడికి కనుక ఉన్నది ఒకటే స్థానం కర్కాటకం. ఈ కర్కాటకం కనుక చంద్రుడి కనుక అది కేంద్రమయ్యి, ఎందుకంటే నైసర్గిక శుభుడికి కేంద్రాధిపత్యము పాపము, కోణాధిపత్యము మాత్రమే శుభము. అంచేత కోణాధిపత్యము కేంద్రాధిపత్యము పరిశీలించి చూసుకోవాలి. ఈ చంద్రుడి కనుక ఇతరికి విశేష దృష్టి లేవు, ఒక సప్తమ దృష్టి కనుక. అంచేత కోణాధిపత్యము పట్టినటువంటి అంటే పంచమనవములకు ఆధిపత్యం ఏదో ఒకటి ఆధిపత్యం పట్టి ఈ చంద్రుడి యొక్క సప్తమ దృష్టి కనుక ఈ తృతీయ, పంచమ, షష్టమ మీద పడి ఉన్న ఈ యొక్క స్థితి చాలా వరకు తగ్గుతుంది. అంచేత జాతక చక్రాన్ని అనుసరించి ముఖ్యంగా ఈ 2 గ్రహములను ఈ 3 స్థానముల ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేయాలి. అయితే ఇక్కడ చంచలత్వం అనేటువంటిది ఎలా వస్తుంది, దీన్ని మానసిక శాస్త్రానికి ఎలా అన్వయం చేయాలి? మానసిక శాస్త్రంలో ప్రధానంగా 3 అంశాలు, 3 ప్రధాన శాస్త్రవేత్తలు. వాళ్ళలో మొదటివాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీకి ఆద్యుడు. ఇతడే చాలా వరకు మనస్తత్వపరమైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించి మానసిక రుగ్మతలని, బలహీనతల్ని పోగొట్టినటువంటి వాడు. మనిషికి మనసు అంటే ఏమిటో తెలియచెప్పి, అందుచేత మానసికపరమైనటువంటి అంశంలోని విశ్లేషణకు మొదట ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతడు మనసులో ఉండేటటువంటి 4 భాగాలని వివరించాడు. దాంట్లో మొదటిది లిబిడో, అట్టడుగు పొర. దీంట్లో సకలమైనటువంటి భావాలు ఉంటాయి. మనిషి పుట్టినప్పుడు ఉండేటువంటి ఆ చివతల్లో ఉండేటువంటి అది సభ్య సమాజం ఆమోదించినా ఆమోదించని 2 రకాల భావాలు కూడా లిబిడోలోనే ఉంటాయి. ఈ లిబిడో నుంచి ఆలోచనలు ఐడ్ దీంట్లో వస్తాయి. ఈ వచ్చినటువంటి దాని నుంచి ఎగో బహిర్గతం చేస్తుంది. ఎగో అంటే మనిషికి ఉండేటువంటి అహం. ఎలాగా? సూపర్ ఈగో యొక్క అజమాయిషి, దాని యొక్క నియంత్రణలో. అంటే లిబిడో నుంచి ఒక ఆలోచన ఐడ్లోకి వచ్చినప్పుడు ఈ లిబిడోలో చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. సభ్య సమాజం ఆమోదించినవి, ఆమోదించినవి 2 కూడా. దీన్ని ఏది బహిర్గతం చేయాలి, ఏది బహిర్గతం చేయకూడదు అనేటటువంటిది సూపర్ ఈగో యొక్క కంట్రోల్ ద్వారా ఎగో నుంచి బయటకు వస్తాయి. ఐట్ ద్వారా, ఎగో ద్వారా బయటకు వస్తాయి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి మనసు, వివేకము అనేటటువంటిది ఈ లిబిడో నుంచి సూపర్ ఎగో యొక్క కంట్రోల్, అదే వివేకం. అయితే ఇక్కడ ఉన్మాదం అనేటువంటిది ఉంది, షష్టం చిత్తం, ఉన్మాదం అనేటువంటిది పిచ్చి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో మనిషికి తెలియదు, ఆ కంట్రోల్ ఉండదు. ఇది సూపర్ ఎగో యొక్క కంట్రోల్ తప్పుతుంది. అంచేత మనిషి బహిర్గతం చేసేటువంటి వాటిలో అవాకులు చవాకులు ఏది ఇష్టమైతే అది మాట్లాడుతూ ఉంటాడు. అంతటి శక్తి ఉంది. దీన్ని జ్యోతిష శాస్త్రానికి, సైకాలజీని అప్లై చేస్తే సిగ్మండ్ ఫ్రాయిడ్ పరంగా ఇది జరిగేటటువంటి స్థితి. అందుచేత ఒక విధమైనటువంటి భావము లిబిడోలో ఉండేటువంటి నుంచి ఒక భావం, ఆలోచన బయటకు వచ్చినప్పుడు అది సూపర్ ఈగో యొక్క కంట్రోల్ కనుక లేకపోయినట్టయితే మనిషి ఉన్మాదముగా మాడతాడు. అలాగే ఈ చంచలత్వం, మానసికమైనటువంటి చంచలం, ఒకసారి ఒక రకంగా, ఒకసారి ఒక రకంగా మాట్లాడడం, వీటన్నింటికీ కారణం అంతా కూడా సూపర్ ఈగోయే. ఈ సూపర్ ఈగో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది మనిషి యొక్క ప్రవర్తనకు సంబంధించి, ముఖ్యంగా మాట తీరుకు సంబంధించి, మనసులో ఉండేటువంటి అభిప్రాయాన్ని బయటికి తెలియచెప్పేటటువంటి లక్షణమును అనుసరించి. అంచేత సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీలో అతడి యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి విశ్లేషణ ఈ రకంగా ఉండాలి, సూపర్ ఈగో యొక్క కంట్రోల్ ద్వారా. తర్వాత ఆల్ఫ్రెడ్ ఆడ్లర్.
ఇతడి యొక్క ప్రధానమైనటువంటి స్థితి, ఇతడు మరొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మనస్తత్వ శాస్త్రానికి సంబంధించి. ఇది ఆత్మ న్యూనత, ఆత్మ ఆధిక్యత. ప్రతి వ్యక్తి కూడా తనకు ఉండేటువంటి సమస్యల నుంచి కొన్ని సందర్భాల్లో బలంగాను, కొన్ని సందర్భాల్లో బలహీనంగా మారిపోతూ ఉంటాడు. అంటే ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు దీన్ని మనం పరిష్కరించలేమేమో అనేటటువంటి మానసిక బలహీనత ఉండడం. ఈ బలహీనతని ఆధిక్యంగా మార్చుకోవడం, ఖచ్చితంగా మనం ఈ పని చేయగలము. ఇక్కడ దీన్ని గమనించండి. వివేకం, ఆత్మశక్తి, మనం ఏదైనా ఒక కార్యాన్ని సాధించగలనేటువంటి నమ్మకము, పట్టుదల. ఈ నమ్మకం అనేది ఇక్కడ ప్రధానం. నమ్మకం ఉండడం, నమ్మకం ఉండకపోవడం. దీనికి కూడా కారకత్వం మళ్ళీ చంద్రుడు, కుజుడే. ఈ చంద్రుడు కనుక బలమైనటువంటి స్థితిలో ఉండి శుభత్వం కలిగి ఉన్నట్టయితే ఆ నమ్మకం మనిషికి మనోధైర్యం, నమ్మకం ఏర్పడుతుంది. కుజుడికి కూడా అంతే. ఈ తృతీయ, షష్ఠ, తర్వాత పంచమ ఈ స్థానములలో ఈ గ్రహములు స్థితమై ఉన్నప్పుడు ఈ మానసికమైనటువంటి ధైర్యము, స్థైర్యము మనిషికి అలవడతాయి. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలకు సంబంధించి అతను పరిష్కరించగలమా, పరిష్కరించలేమా అనేటువంటి డైలమా. ఇలాంటి అవస్థల్లో అతను తన యొక్క మానసిక ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి ఇది ఆ గ్రహాలు దోహదపడతాయి. ఆ గ్రహాల యొక్క శుభస్థితిని బట్టి ఆ ధైర్యం కలుగుతుంది అని చెప్పడం ఆ యొక్క దశ అంతర్దశల్లో. ఇది ఏ విధంగా ఆత్మన్యూనతని ఆత్మ ఆధిక్యతగా మార్చుకోవడాన్ని కాంపెన్సేటివ్ యాక్టివిటీ అంటారు. ఈ పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి తన ఇన్ఫీరియారిటీని సుపీరియారిటీగా మార్చుకోవడానికి, ఆత్మ న్యూనతని ఆత్మ ఆధిక్యతగా మార్చుకోవడాన్ని దీన్ని కాంపెన్సేటివ్ యాక్టివిటీ అంటారు. ఇది నిత్యం ప్రతి మనిషిలోనూ కూడా ఏదో ఒక సమయంలో, ఏదో సందర్భంలో జరుగుతూనే ఉంటుంది, ప్రతి అంశంలోనూ కూడా. అయితే ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణంగా విజయాన్ని సాధించలేడు. ఆ విజయాన్ని సాధించిన వాడు జీనియస్ అవుతాడు. ఆత్మ న్యూనతని జయించి ఆత్మ ఆధిక్యతగా మార్చుకోగలిగినటువంటి వ్యక్తి జీనియస్ అవుతాడు, మహామేధావి అవుతాడు. ఈ ఆత్మ న్యూనత నుంచి ఆత్మ ఆధిక్యతలాగా మారలేక ఆ వ్యక్తి దాన్ని కంట్రోల్ చేసుకోలేక శాడిస్ట్గా మారతాడు. ఇతరులను హింసించే ప్రవృత్తి కలిగినటువంటి వాడు. ఆ లక్షణం ఇది. సంపూర్ణ విజయము సాధిస్తే జీనియస్, ఆత్మ న్యూనతని ఆత్మ ఆధిక్యతగా మార్చుకోవడంలో. సంపూర్ణ పరాజయం పొందితే శాడిస్ట్గా మారతాడు. అటు పరాజయము పొందలేక ఇటు జయము పొందలేక రెండింటికి మధ్యస్థంగా ఉండినటువంటి వాళ్ళు తనకు ఉండేటటువంటి కోరికలు కానీ తన యొక్క శక్తి సామర్థ్యముల మీద కానీ పూర్తిగా ప్రాయోగికము చేయలేక, అక్కడ పదాన్ని గమనించాలి, ప్రాయోగికం చేయలేక పగటికల్లకు అంటూ ఉంటారు. వాళ్ళని డిజనరేట్లు అంటారు. అంటే తనకు లభించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కృషి చేసి సాధించవలసినటువంటిది పోయి పగటికల్లకు ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ఉండడం. 100% కలిగినటువంటి ప్రజల్లో 5% మంది శాడిస్టులు ఉంటారు, 5% మంది జీనియస్లు ఉంటారు. మిగతా 90% మంది కూడా డిజనరేట్లు అయి ఉంటారు. పగటికల్లో తేలిపోతూ ఉండేటువంటి వాళ్ళే. వీళ్ళ గురించే చెప్తూ ఉంటారు. మనిషి ఎప్పుడు కూడా తను చేయలేనటువంటిది, సాధించలేనటువంటిది కళల రూపంలో, ఊహల రూపంలో, ఆలోచన రూపంలో తీర్చుకుంటూ ఉండడం. ఇది ఈ నమ్మకం, ఈ శక్తి తన మీద ఈ జీనియస్ కావడం అనేటువంటిది ఇది చంద్రుడి యొక్క, కుజుడి యొక్క బలమైనటువంటి శుభస్థితి శక్తి వల్ల, దృష్టి వల్ల, ఈ స్థానములపై దృష్టి వల్ల అది కలుగుతుంది. ఇంకా తర్వాత మూడవది కార్ల్ గుస్టావ్ యూంగ్. ఇతడు మరొక ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఇతడు తన మనస్తత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ దీన్ని ప్రతి వ్యక్తి కూడా అంతర్ముఖుడు, బహిర్ముఖుడు అయి ఉంటాడని చెప్పాడు. దీన్నే ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్. ఇక్కడ అంతర్ముఖత్వం కలిగినటువంటి వాళ్ళకి ఈ లిబిడో అనేటటువంటిది అంతర్ముఖంగా ఉంటుంది. బహిర్ముఖత్వం కలిగినటువంటి వాడు ఈ లిబిడో అనేటువంటిది బహిర్ముఖంగా ఉంటుంది. ఇంతకీ అంతర్ముఖానికి బహిర్ముఖానికి తేడా ఏమిటి? ఎక్స్ట్రావర్ట్కి, ఇంట్రావర్ట్కి తేడా ఏమిటి? ప్రతి వ్యక్తి కూడా తన మనసులో ఉండేటటువంటి ఆలోచనలని కార్యాచరణకి ప్రాధాన్యతనిస్తూ ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నట్టయితే, అంటే ఆలోచనలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి కార్యాచరణకి ఎక్కువ వెళ్ళినట్టయితే వాళ్ళు బహిర్ముఖులు. వీళ్ళు ఏ విషయాన్ని నోటి ద్వారా చెప్పరు, చేతల ద్వారా చేసి చూపిస్తూ ఉంటారు. ఇవి చేసిన వాటిలో కొన్ని విజయవంతం అవుతాయి, కొన్ని పరాజయం పొందుతాయి. ఇక్కడ విజయం పరాజయంతో నిమిత్తం లేదు, మనిషి యొక్క ప్రవర్తనను నిర్ణయిస్తుంది. అది అంతర్ముఖులైనటువంటి వాళ్ళు, ఇంతకుముందు చెప్పినటువంటి ఈ డిజనరేట్లు లాంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి ఆలోచనలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కార్యాచరణకి ఇవ్వరు. అంటే ఏ పనికి త్వరపడి ముందు నిర్ణయం తీసుకుని వేగంగా వెళ్ళిపోరు. వీళ్ళు ఆలోచనలకు ఇచ్చేటువంటి ఆలోచనలు ఆలోచించి విశ్లేషించి ఆ తర్వాత కార్యాచరణలో దిగుతారు ఎప్పటికో.
అదే దాని విజయవంతం అవుతుందా అవదా అనేటువంటి విషయం దీంట్లో ప్రస్తావన ఉండదు. వీళ్ళు ఏ విషయమైనా సరే కార్యరంగంలోకి వేగంగా దూకపోవడం అనేటువంటి విషయం మాత్రమే ఇది విశ్లేషిస్తుంది. అంతర్ముఖత్వం, బహిర్ముఖత్వం. ఈ బహిర్ముఖత్వం కలిగినటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు, నటులు వీళ్ళు ఉంటారు, క్రీడాకారులు వీళ్ళు. అంతర్ముఖత్వం కలిగినటువంటి వాళ్ళలో సంగీత కళాకారులు, చిత్రలేఖనాదులు, కళలందు నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, గాయకులు వీళ్ళు ఉంటారు అంతర్ముఖత్వంలో. చేత అంతర్ముఖత్వం, బహిర్ముఖత్వం రెండు ఉంటాయి. ఏది మంచిదా ఏది చెడ్డదా అనేటువంటిది ప్రధానం కాదు. ఇక్కడ వీటికి ఉండేటటువంటి ఈ చంద్రుడి యొక్క శుభస్థితి వల్ల, స్థానముల యొక్క స్థితి వల్ల, ఈ స్థానముల యొక్క కారకత్వం అనుసరించి అంతర్ముఖత్వం, బహిర్ముఖత్వాలని నిర్ణయించాలి. చంద్రుడి కనుక శుభస్థితిలో ఉన్నట్టయితే, ఇక్కడ మళ్ళీ పూర్తిగా చంద్రుడి కానీ కుజుడు కానీ ప్రతి జాతక చక్రానికి రెండు కూడా శుభస్థితిలో ఉండడం అనేటువంటిది జరగదు. ఒకటి ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. పైగా ఇక్కడ 3 స్థానాల గురించి చెప్పినప్పుడు ఈ 3 స్థానాలకు సంబంధించి 3 స్థానాల మీద దాని యొక్క ప్రభావం ఉండడం అంటే ఈ 2 గ్రహముల యొక్క ప్రభావము అది సాధ్యం కాదు. అంచేత ఈ 2 గ్రహములు, చంద్రుడు కుజుడు రెండు కూడా వీటికి ఉండేటటువంటి ఆధిపత్యం ఏది, తర్వాత వీటికి ఉండేటటువంటి శుభతోపాపత్వములేవి, దీన్ని ఆధారంగా చేసుకుని అవి ఇచ్చేటటువంటి శుభఫలితాలు, పాపఫలితాలు ఎలాంటివి, అవి ఏ స్థానాల మీద ప్రభావం చూపిస్తున్నాయి, ఆ స్థానంలో ఈ తృతీయము, పంచమము, షష్టమము అయి ఉన్నాయా లేవా, కలిగి ఉన్నప్పుడు ఉదాహరణకి కుజుని తీసుకున్నట్టయితే ఈ సప్తమ దృష్టి కాకుండా విశేషముగా చతుర్థ దృష్టి, అష్టమ దృష్టి ఉంది కనుక ఆ దృష్టి యొక్క స్థితి అలాంటిది. చంద్రుడికి కేవలం సప్తమ దృష్టి మాత్రమే ఉంది కనుక చంద్రుడి యొక్క స్థితి అలాంటిది. ఈ అంశములను పరిశీలించి విశ్లేషించి అప్పుడు ఈ అంశములకు సంబంధించినటువంటి విషయాల గురించి వివరణ చూసుకోవాలి. అంచేత మనస్తత్వ శాస్త్రానికి, తర్వాత జ్యోతిష శాస్త్రానికి ఈ రకముగా అన్వయం చేసుకుని చూసుకోవాలి. మనస్తత్వ శాస్త్రపరంగా ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించిన ప్రధానమైనటువంటిది, ప్రాచీనమైనటువంటి శాస్త్రజ్ఞులు వీళ్ళ ముగ్గురే: సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ గుస్టావ్ యుంగ్, ఆల్ఫ్రెడ్ అడ్లర్. ఎందుకంటే మానసికమైనటువంటి సమస్యలు కూడా ప్రధానముగా ఉండేటువంటి ఈ సమస్యలే. ఆత్మ అధిక్యత కానీ, ఆత్మన్యూనత కానీ, తర్వాత ఈ అంతర్ముఖత్వం కానీ, బహిర్ముఖత్వం కానీ ఈ లక్షణాలే. ఇతర శాస్త్రవేత్తలు ఏం చెప్పినా వీడి అనుబంధంగా ఉండేటువంటి విషయాలను చెప్పేటువంటి వాళ్ళే కనుక ఈ ముగ్గురిని ప్రధానంగా తీసుకొని విశ్లేషణ చేయడం జరిగింది.